హలో ఎవ్రీవన్. సో ఈరోజు వీడియోలో మా బ్యాక్ యార్డ్లో మేము ఈ ఇయర్ పెట్టుకున్న కొన్ని వెజిటేబుల్స్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. లాస్ట్ టైం వీడియోలో మీకు చెప్పాను కదా, కొంచెం ఎక్స్ట్రా గార్డెనింగ్ స్పేస్ క్రియేట్ చేసుకున్నాము అనేసి. సో అందులో ఏమేం ప్లాంట్స్ పెట్టాము, అలాగే అంతకు ముందు ఉన్న గార్డెన్ బెడ్స్లో ఏమేం ప్లాంట్స్ వేసాము అనేది మీకు ఒకసారి డీటెయిల్స్ షేర్ చేస్తాను. మీరు చూసేది టొమాటో ప్లాంట్. యాక్చువల్లీ ఇది ఇండియన్ టైప్ ఆఫ్ టొమాటో, కాకపోతే సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. అలానే ప్లాంట్ చూసారు కదా ఎంత హెల్దీగా చాలా పెద్దగా గ్రో అయిందో. సో ఇక్కడ అట్లాంటాలో కంటిన్యూస్గా రెయిన్ పడుతూనే ఉంది 1 వీక్ నుంచి. సో దానివల్ల సపోర్ట్ స్టిక్స్ దాన్ని హోల్డ్ చేయలేకపోయాయి. యాక్చువల్లీ మనం టొమాటో రింగ్స్ దొరుకుతాయి, కానీ అవి కొంచెం ఎక్స్పెన్సివ్. ఫస్ట్ మేము ఈ స్టిక్స్తో ట్రై చేద్దాంలే అని చెప్పేసి ట్రై చేస్తున్నాము. ఇంకా పక్కనే దోసకాయ చెట్టు కూడా పెట్టాను, కుకుంబర్, కాకపోతే అవి ఇంకా ఏమీ రాలేదు. ఇవి చూస్తున్నాయి మీరు, బీన్స్, మన ఫ్రెంచ్ బీన్స్ అంటారు కదా, అవి చాలానే వస్తూ ఉంటాయి బంచెస్లా. చాలా మటుకు వదిలేసాను ఫస్ట్ ఇనిషియల్గా వచ్చినవి సీడ్స్ కోసం. మళ్ళీ లాస్ట్లో కుదురుతుందో కుదరదో అని చెప్పేసి ఫస్టే కొన్ని సీడ్స్ కానీ అలా పెట్టేస్తాను అనమాట. ఇక్కడ ఇవి చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి వాటర్ మిలన్. ఇదేమో కర్రీ లీవ్స్ నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది, కరివేపాకు చెట్టు. అది ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా సన్నగా ఉండింది, కాకపోతే నేను ప్రూన్ చేయడం వల్ల బాగా హెల్తీగా వస్తుంది. వాటికి రైస్ వాటర్, మనం కడిగిన పప్పు వాటర్ వేస్తే చాలా హెల్తీగా ఉంటుంది ప్లాంట్. అలాగే ఇక్కడ ఇది చిక్కుడుకాయ చెట్టు పెట్టాను. అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా ఎక్కువ టొమాటోస్ ఇలా బీన్స్ తప్ప ఇంకా మిగతా వెజిటేబుల్స్ అంతగా ఏం రాలేదు. ఇక్కడ చూస్తుంది ఇది గోరుచిక్కుడు చాలా అంటే వన్ స్టెమ్ లాగే పెరుగుతుంది, కాకపోతే కాయలు వచ్చినప్పుడు మాత్రం చాలా బంచెస్లా వస్తాయి. అలానే అదే దాంట్లో పొటాటో ఉంది. ఇవన్నీ మిర్చి, క్యాప్సికమ్, అలానే మనకి బజ్జీ మిర్చి ఉంటుంది కదా, అవన్నీ టుగెదర్ పెట్టాము. అన్నిటికీ పూత వచ్చింది. క్యాప్సికమ్ అయితే కొన్ని స్టార్ట్ అయ్యాయి కూడా. చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్. జనరల్లీ మేము వీటికి ఏం చేస్తాము అంటే, ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ దొరుకుతుంది షాప్లో. సో అది నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎక్సెప్ట్ ఎగ్షెల్ పౌడర్, అలాగే బనానా పీల్ సోక్ చేసిన వాటర్ పోస్తాను. అది కాకుండా అయితే స్టోర్ బాట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ దొరుకుతుంది, సో అదే వేస్తాను. అప్పుడప్పుడు ఏవైనా చూస్తూ ఉంటాను, బగ్స్ ఏమైనా ఉంటాయా లైక్ ప్లాంట్స్ కింద అనేసి, లీవ్స్ని ఇలా అనేసి. ఉంటే కనుక 1 or 2 అయితే హ్యాండ్ పిక్ చేత్తో తీసేస్తాను. ఎక్కువ ఉంటే మటుకు ఈ డిష్ వాష్ సోప్ లిక్విడ్ ఉంటుంది కదా, సో దాన్ని చాలా వాటర్లో మిక్స్ చేసి ఒక 1 స్పూన్ అలా డైల్యూటెడ్ స్ప్రే చేస్తాను. చీమలు అవి ఉన్నా సరే పోతాయి. ఇక్కడ కొన్ని టొమాటో ప్లాంట్స్ కూడా పెట్టాము. ఇవేమో మన గ్రీన్ వంకాయలు. సో గ్రీన్ రౌండ్ వంకాయలు సీడ్స్ తెచ్చి పెట్టానమాట. పూత వచ్చింది, వాళ్ళ కోసం వెయిటింగ్. హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ అన్ని. ఇప్పుడే యాక్చువల్లీ సమ్మర్ స్టార్ట్ అయింది, 1.5 month అయింది కదా. సో చెట్లు మాత్రం చాలా హెల్దీగా ఉన్నాయి. వీటికి నైట్రోజన్ ఫర్టిలైజర్ కూడా ఇనిషియల్గా ప్లాంట్ గ్రో అయ్యేటప్పుడు నైట్రోజన్ ఫర్టిలైజర్ ఇమ్మంటారు, సో దట్ లీవ్స్ అవంతా ఫోలియేజ్ చాలా బాగా హెల్దీగా గ్రో అవుతుంది. తర్వాత ఫ్రూట్స్ అంటే కాయలు అవి వచ్చేటప్పుడు మనము వాటికి బోన్ మీల్ ఇలాంటి రెగ్యులర్ ఫర్టిలైజర్ ఇవ్వాలి. పొటాషియం, ఫాస్ఫరస్ ఉన్న రెగ్యులర్ మన వాటికి ఏదైతే హెల్ప్ అవుతుందో ఆ ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఈ పైన ఇవి అన్ని క్రీపర్స్ అప్పుడు చూపించాను కదా లాస్ట్ టైం వీడియోలో, ఇలా వేసాము ట్రెలీస్ అనేసి. సో వాటికి ఇలా అల్లిచ్చాము. చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో, బీరకాయ, కాకరకాయ, సొరకాయ చెట్లు ఇవి. సో అదే చెప్పాను కదా, నైట్రోజన్ ఫర్టిలైజర్ ఇస్తే చెట్టు గ్రోత్ చాలా హెల్ప్ అవుతుంది. ఏది ఇచ్చినా ఆర్గానిక్ ఇచ్చేటట్టు చూడండి. కెమికల్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లం హెల్త్కి అది. అండ్ చూస్తున్నారా ఇక్కడ ఆల్రెడీ నేను బీరకాయలు లాస్ట్ వీక్ కట్ చేశాను, ఇంకో 2 రెడీగా ఉన్నాయి. కింద సొరకాయ చెట్టు చాలా లేటుగా పెట్టాము, సో అది ఇంకా చిన్నగానే ఉంది. పూత వచ్చింది కానీ ఇంకా కాయలు రాలేదు. ఈ సీడ్స్ నుంచి పెట్టినవే. ఇక్కడ చూసేది కాకరకాయ చెట్లు, ఒక 2-3 కాకరకాయలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే తీగలు కదా, అవి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం. లాస్ట్ టైం అలానే ఒక సొరకాయ చెట్టు వేస్ట్ అయిపోయింది, అది అలా రోడ్ సైడ్ ఉన్న ప్లాంట్స్ కల్లుకుపోయి ఇంకా మాకు అలా రీచ్ అవ్వలేదు. సో అందుకే కేర్ఫుల్గా ఎప్పటికప్పుడు తీగలను అడ్జస్ట్ చేస్తూ ఉంటాము.
ఇదేమో యాపిల్ ట్రీ, మేము సీడ్సే పెట్టాము తిని. ఫ్యూజీ యాపిల్ ఉంటుంది కదా, సో రిషాన్ మా అబ్బాయి పుట్టినప్పుడు అలా ఊరికే గుర్తుగా పెట్టాము. 4 years అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టైం 2 fruits వచ్చాయి, చూస్తున్నారు కదా, అవి చాలా టేస్టీగా ఉంటాయి. సో నచ్చి సీడ్ పెట్టామన్నమాట. సో ఇక్కడ చూసేది గ్రో బ్యాగ్లో బీట్రూట్ ట్రై చేశాను. ఇది వింటర్ క్రాప్, కాకపోతే చూద్దాంలే ఏముంది కొన్ని సీడ్స్ అని ఒక 3-4 ప్లాంట్స్ పెట్టాను, సీడ్స్ పెట్టాను యాక్చువల్లీ, చూడాలి మరి. అలానే ఈ గార్డెన్ బెడ్లో స్పినాచ్ వేశాను. ఇప్పుడు సీజన్ ఎండ్ కదా, కొన్ని సీడ్స్ కని చెప్పేసి ఇంక వదిలేశాను. ఇవి బీన్స్, ఫ్రెంచ్ బీన్స్, ఇందాక కింద కొన్ని కట్ చేశాను కదా. సో ఫ్రెంచ్ బీన్స్ చాలా వస్తాయి యాక్చువల్లీ, ఒక 10 plants అలా పెట్టుకుంటే బాగా కర్రీకి సరిపోతాయి. ఇంకా ఇక్కడ గోర్చిక్కుడు కూడా కొన్ని పెట్టాను. ఇది మీరు చూసేది గంగవాయిల్ కూర, కొన్ని లాస్ట్ ఇయర్ సీడ్స్ పడ్డాయేమో, అవే మొలిచాయి. ఈ ఇయర్ పెట్టలేదు నేను. సో గోర్చిక్కుడు కూడా బాగా వస్తాయి బంచెస్ లాగా. ఇది చెర్రీ టొమాటోస్ నాకు చాలా ఇష్టం, చూడ్డానికి అందంగా ఉంటాయి. అలాగే మనం సాలెడ్స్లో వీటిల్లో బాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా వస్తున్నాయి యాక్చువల్లీ చెర్రీ టొమాటోస్. సో ఇక్కడ ఇవి గోర్చిక్కుడు ఇంకొన్ని పెట్టాను. గోర్చిక్కుడు కర్రీ నాకు చాలా ఇష్టం. 10 plants పెట్టుకున్నాము అంటే అవి కూడా కర్రీకి సరిపోతాయి. సో అక్కడక్కడ వేసాను. వెదర్కి ఏంటంటే ఒకటే దగ్గర పెడితే అప్పుడప్పుడు సన్లైట్ అది తెలియదు, ఎందుకంటే రోడ్ సైడ్ ఉన్న ట్రీస్ కూడా పెరిగాయి, కొంచెం సన్లైట్ తక్కువ. ఇక్కడ మీరు చూసేవి ఇవన్నీ గోంగూర. యాక్చువల్లీ గోంగూర చాలా ఇష్టం, అంటే మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా, పచ్చడి కానీ పప్పులో కానీ అలా. సో గోంగూర చాలా ఎక్కువే పెట్టాను. కింద కూడా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మింట్ ఎక్కువ హీట్కి కొంచెం ఇట్లా ఫోల్డ్ అయింది, కానీ సరిపోతుంది నాకైతే మింట్ యాక్చువల్లీ కింద పెడితే ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది అంటారు కదా, నేను అందుకే కొంచెం పైన దూరంగానే పెట్టాను. అదే మనం వాల్ సైడ్ పెడితే కనుక ఆ రూట్స్ ఇట్లా స్ప్రెడ్ అయిపోతాయి, వద్దు అని చెప్తారు. ఇంక ఇక్కడ కొన్ని మిర్చి ప్లాంట్స్, ఇంకా టొమాటోస్, మన రోమా టొమాటోస్, అవి 3 types పెట్టాను యాక్చువల్లీ. ఒకటి రోమా, ఒకటి మన ఇండియన్ టైప్, ఇంకోటి చెర్రీ టొమాటోస్. చాలా వస్తున్నాయి యాక్చువల్లీ టొమాటోస్. ఇంకా ఇక్కడ దాలియా ప్లాంట్స్ ఊరికే ఫ్రంట్ ఉంటే అవి బ్యాక్ యార్డ్లోకి మూవ్ చేశాను. ఇంకా ఇవేమో బ్లూబెర్రీ ప్లాంట్స్, చాలా వచ్చాయి బ్లూబెర్రీస్ యాక్చువల్లీ. ఇంకా ఇది ఎండింగ్ అనమాట, జస్ట్ 1 or 2 ఉన్నాయి అంతే అక్కడక్కడ. సో ఇక్కడ కింద చాలా బెండకాయల ప్లాంట్స్ పెట్టాము. సో బెండకాయలు అట్లీస్ట్ ఒక 15-20 plants ఉంటే మనకి బాగా సరిపోతాయి కర్రీస్కి. ప్లాంట్స్ చాలా హెల్దీగా ఉన్నాయి, చాలా పూత కూడా వచ్చింది. ఇంకా అక్కడక్కడ 1 or 2 బెండకాయలు ఉన్నాయి. సో ఇక్కడ అలానే కొంచెం గోంగూర ప్లాంట్స్ కూడా పెట్టాము, చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా ఉన్నాయో ప్లాంట్స్. వాటరింగ్ ఇంకా మరీ డ్రై ఉంటే ఎవ్రీ 2 to 3 daysకి వాటర్ చేస్తాము. గ్రో బ్యాగ్స్లో మాత్రం చాలా బ్యాగ్స్లో ఎప్పటికప్పుడు అది డ్రైన్ అయిపోవడం వల్ల ఎవ్రీడే వాటర్ చేయాలి గ్రో బ్యాగ్స్లో పెట్టిన ప్లాంట్స్కి. సాయిల్ చాలా డ్రై ఉంటుంది వాటిలో. గ్రౌండ్లో పెట్టిన వాటికి మాత్రం మనం 2-3 daysకి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది వాటరింగ్. ఇక్కడ కొంచెం కొన్ని బంతిపూల ప్లాంట్స్ కూడా పెట్టాను. పర్పుల్ చిక్కుడు పెట్టాను. ఇక్కడ అట్లాంటి వెదర్కి రెగ్యులర్ చిక్కుడు కంటే పర్పుల్ కలర్లో ఉన్న చిక్కుడుకాయలు చాలా వస్తాయంట, అవి పెట్టాను. పూత వచ్చింది, చూడాలి ఇంకా. ఇది వచ్చేసి ఆరెంజ్ ప్లాంట్, ఇది పెట్టి మేము 3 years అయింది. ఇంకా ఎనీ టైం రావచ్చు ఆరెంజెస్. చాలా 2 plants పెట్టాము, సీడ్ నుంచే పెట్టాము.